ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాటను శ్రద్ధగా ధ్యానించుకోబోయే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు తలలు ఉంచినట్లయితే. మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, సకల ఆశీర్వాదములకు సమస్త దీవెనలకు కారణం ఇదిగో నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ వాక్యాన్ని మేము ధ్యానించుండగా ప్రభు నువ్వే మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ మీరే బలపరిచి నీ వాక్యంతో మమ్మల్ని అందరినీ తృప్తిపరిచి వాక్యం వింటున్న వారికి, వాక్యం బోధిస్తున్న నాకు నీవే నీ యొక్క ఆత్మనిచ్చి నీవే మా అందరితో నీవే మాట్లాడమని యేసు శక్తి గల నామములో ప్రార్థించి వేడుకుంటున్నామా యెహోవా తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ప్రకారంగా మన ఆత్మీయ జీవితంలో రక్షణను మనం ఎలా గట్టిగా పట్టుకొని జీవించగలం, రక్షణ కలిగిన వారి జీవితంలో దేవుడు చేసే కార్యాలు ఏంటి అనేది మనం చూసినట్లయితే ప్రతి విశ్వాసకి తన ఆత్మీయ రూపము 3 భాగాలుగా ఉంటాయి. మొదటిగా మనం చూసినట్లయితే సిలువపై యేసయ్య మన కొరకు ఆయన చేసిన కార్యము, మనందరి పాపములు నిమిత్తంగా ఆయన సిలువ వేయబడ్డాడు. ఆయన రక్తము చిందించటం వల్ల మనం అందరం కూడా మన ప్రతి పాపముల నుండి ఆయన మనల్ని అందరం కూడా విడిపించాడు. దాన్ని జస్టిఫికేషన్ అంటారు. ఆయన క్రయధనాన్ని మన కొరకు వెల చెల్లించి మనందరికీ కూడా ఆయన పాపము నుంచి మనల్ని విడిపించినట్లుగా చూస్తాం. పాపము నుండి మనం బయటకు వచ్చేసాం. మనందరి పాపముల నిమిత్తంగా ఏకైక బలిపశువుగా ఆయన మరి బలైనట్లుగా మనం చూస్తాం. ఇది రక్షణలో మన యొక్క ప్రతి విశ్వాసి నమ్మి తీరవలసింది. ప్రభువును తెలుసుకున్న ప్రతి ఒక్కరూ నమ్మవలసిన విషయం ఇది. రెండవదిగా మనలను ఆయన పవిత్రపరిచాడు. దీనినే శాంటిఫికేషన్ అంటాం. మనం లోకములో జీవిస్తున్నప్పటికీ కూడా లోకములో అనేకమైనవి మనకు కనబడుతుంటాయి. మన కళ్ళెదురుగుంటా పాపాలు రకరకాల అన్నీ కనిపిస్తూ ఉంటుంటాయి. అయినప్పటికీ కూడా పాపములోనిది ఏది కూడా మనలో అంటకుండా మనం జీవించటమే పరిశుద్ధత. సెట్ ఏ పార్ట్ అన్నాడు. హోలీగా ప్రత్యేకింపబడాలి. మనము దేవుని యొక్క మార్గంలో నివసించే వారికి ఉండాలి. మూడవదిగా మనం చూసినట్లయితే మన రక్షణను కాపాడుకునే మూడో విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఆయన మనలోనికి వచ్చి ఆయన ఎంతో ఇష్టపూర్వకంగా ఉండి ఆయన రూపంలోనికి మనల్ని మారుస్తాడు. మనలో ఉంటున్న కోపాన్ని, మనలో ఉంటున్న పాపాన్ని, మనలో ఉంటున్న చెడును సమస్తమును కూడా ఆయన తొలగించి మనల్ని ఏం చేస్తాడంటే ఆయన మహిమలోనికి మార్చుకుంటాడు. దీనినే గ్లోరిఫికేషన్ అంటారు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో పౌలు భక్తుడు అంటాడు 5-6 వచనంలో, అంధకారముల నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయంలో ప్రకాశించను అంటాడు. అంతేకాదు, గనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకోవట్లేదు, మా యొక్క గ్లోరీని మేము చెప్పుకోవట్లేదు, క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభు అని మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమని ప్రకటించుకుంటున్నాం. అంటే యేసుక్రీస్తుని బట్టి మాకు ఎంతో ఘనత, యేసుక్రీస్తుని బట్టి మాకు ఎంతో మహిమ వస్తుందని, ఆయనను మనం కలిగి ఉంటే మనము మహిమపరచబడతామని అక్కడ రాయబడిన మాట పౌలు భక్తుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఈ మాటలు ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, జారత్వము, వ్యభిచారము, దీని ద్వారా మన యొక్క పరిశుద్ధత, మన యొక్క పవిత్రత ఈజీగా మనం పోగొట్టుకుంటున్నాం. దేవునికి దూరం అయిపోతున్నాం. రక్త మాంసంతో ఉన్న మన వల్ల కానిది దేవునికి నువ్వుగా అప్పగించుకుంటే అది సమస్తము కూడా సాధ్యపరచగలడు దేవుడు. ఎందుకంటే మన వల్ల కాదు. పాపాల నుంచి జయించడం అనేది మన వల్ల కానే కాదు. క్రీస్తుకి మనం సజీవ యాగముగా మనం ఎప్పుడైతే సమర్పించుకుంటామో దేనినైనా కూడా దాన్ని మనం సాధించగలం, జయించగలం. అప్పుడే మనము జారత్వము నుండి, పాపము నుండి, వ్యభిచారము నుండి మనం బయటపడగలం. మనంగా దేవుని యొక్క భయము, దేవుని యొక్క తోడుతో మనం ఎప్పుడైతే మన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి మరలా ఎన్నడూ కూడా పాపం వైపుకు వెళ్లకుండా ఉండటమే దేవునికి సజీవ యాగముగా మనం సమర్పించుకోవటం. ఉదాహరణకు సమరయ స్త్రీ మనందరికీ తెలుసు. ఆమె పేరుగాంచిన వ్యభిచారి. ఆమె ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారితో ఎన్కౌంటర్ అయిన తర్వాత దేవునికి సజీవ యాగముగా ఎప్పుడైతే సమర్పించుకుందో మరలా
ఆ పాపపు క్రియల వైపు కానీ ఆ పాపపు ఆలోచన వైపు కానీ వెళ్ళలేదు. ఆ ఊరికే ఒక సేవకురాలుగా మారిపోయినట్లుగా మనం చూస్తాం. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, మన యొక్క రక్షణను పోగొట్టేది ఏంటంటే మనలో ఉంటున్న పాపము, మనలో ఉంటున్న ఆలోచన, మనలో ఉంటున్న పాపపు క్రియలు. కాబట్టి పౌలు భక్తుడు అంటున్నాడు, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4:3 అంటున్నాడు కదా, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం అంటున్నాడు. మనం దానికి దూరంగా పారిపోవాలి, జారత్వమునకు దూరంగా పారిపోవాలి. యోసేపు భక్తుడు చూడండి, ఐగుప్తులో పొతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు ఆయనకి పాపము చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా అక్కడి నుంచి పారిపోయాడు. కనుక మనము హోలీ అవ్వాలంటే, పరిశుద్ధం అవ్వాలంటే కామాభిలాషణ యందు అనగా జారత్వము, వ్యభిచార క్రియలు జయిస్తే చాలు మనం పరిశుద్ధంగా జీవించగలము, మన రక్షణను మనం కాపాడుకోగలము. ఈ కొద్ది మాటలు దేవుడు మన అందరి జీవితంలో నెరవేర్చి పాపము నుండి దేవుడు మనల్ని కూడా జయించేవారుగా ప్రభువే మన యొక్క హృదయాలను ఆయత్తపరిచి ఆయన కృపగల హస్తాలతో దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.